స్నానం చేసి 3 రోజులైంది. ఒళ్ళు కంపు కొడుతోంది. కాస్త నీళ్లు ఇవ్వండి. ఇలా వేడుకుంటోంది ఎవరో కాదు, విజయవాడలోని ఓ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు. కబేళ ప్రాంతంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. 3 రోజులుగా నీరు రావటం లేదని, కనీసం మంచినీరు కూడా దొరకటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటి నిండా నిద్రపోదామన్నా దోమలు నిద్రపోనివ్వటం లేదని చెబుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఈరోజు కబేళలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఉదయమే 7 గంటల నుంచి విద్యార్థులందరం కలిసి హాస్టల్ని బాయ్కాట్ చేసి బయటకు వచ్చి కూర్చొని మా సమస్యలు పరిష్కరించమని కోరటం జరుగుతుంది, నిరాహార దీక్ష చేస్తూ. దీనికి కారణం హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ 4 రోజుల నుంచి సరిగ్గా లేదు. వాటర్ లేక స్నానాలు చేయకుండా కాలేజీకి వెళ్తున్నారు. బాత్రూమ్లకు వెళ్ళడానికి బాత్రూమ్లు కూడా బాగాలేదు ఒకవైపు, ఇంకోవైపు వాటర్ లేక బయట బాత్రూమ్లకి డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. తాగునీటి సమస్య పూర్తిగా ఉంది. బయట నుంచి మినరల్ వాటర్ కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వర్కర్లు, పర్మనెంట్ వర్కర్లు లేక వాళ్ళు టయానికి అంతంత మాత్రం వచ్చి చేసేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఉద్యోగ భద్రత లేకపోవడం వలన మెస్ ఛార్జీలు పెరక్క వీళ్ళకి అంతంత మాత్రంగా ఫుడ్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. ఈ నెల కాలంలో ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎంతవరకు వచ్చి వాటర్ అనేది మాకు ఫెసిలిటీ కరెక్ట్ గా లేదు. వాటర్ ట్యాంకులు అయితే తెప్పిస్తున్నారు, వాటర్ చాలట్లేదు. కరెక్ట్ గా ఇప్పటికే 150 మంది ఉన్నారు. 150 మంది స్టూడెంట్స్ గాను పొద్దున సాయంత్రం ట్యాంకులు తెప్పిస్తున్నారు. ఆ వాటర్ చాలట్లేదు. ఈ నెల స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఫ్లోరిన్ వాటర్ అనేది కూడా రన్ అవ్వట్లేదు. కనీసం ఇంతకు ముందు వచ్చింది కూడా. మాకు సబ్మెర్సిబుల్ వాటర్ పంపులు తెప్పిస్తా ఉన్నారు, ఆ పంపులు తెప్పించలేదు. ఇచ్చిన హామీలే చేస్తున్నారు కానీ ఆ హామీలకి ఎలా చేయాలి అనే ఒక ఆర్డర్ మాత్రం రావట్లేదు. సొల్యూషన్ అయితే ఇవ్వట్లేదు. బాత్రూమ్స్ బాగోట్లేదు. ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ బాత్రూమ్స్ బాగోక బస్ స్టాండ్లకు వెళ్లి, ల్యాబరేటరీస్ బయటకు వెళ్లి అక్కడ బాత్రూమ్ కి డబ్బులు ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. విద్యార్థుల ఆందోళనతో ఎన్టీవీ ఎస్సీ హాస్టల్ను పరిశీలించింది. లోపల పరిస్థితులు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. పరిశుభ్రత అన్నది మచ్చుకైనా కనిపించడం లేదు. పైకి హాస్టల్ బాగానే కనిపిస్తోంది కానీ లోపల చూస్తే అంతా అస్తవ్యస్తమే. ఎక్కడికక్కడ నిలిచిపోయిన మురుగునీరు, చెత్త చెదారం దర్శనమిస్తోంది. మరుగుదొడ్ల కొరకు నీటి సౌకర్యం లేదు. ఇక గదుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఫ్యాన్లు పనిచేయవు. దోమల బెడద తట్టుకోలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఇలా రోడ్డెక్కారు. సమస్యల